హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. రీసెంట్గా తెలంగాణలో ఎన్ఎన్ఎంఎస్ 2024 ఎగ్జామ్ జరిగింది కదా. ఈ ఎగ్జామ్లో మ్యాథ్లో భాగంగా అడిగిన 1 to 90 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని విత్ సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్తో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ కీ అనేది నేనే ఓన్గా తయారు చేయడం జరిగింది కాబట్టి ఇది గవర్నమెంట్ కీకి దీనికి 2-3 తేడా ఉండదు, 2-3 మిస్టేక్స్ ఉండొచ్చు. కాబట్టి మనం గవర్నమెంట్ రిలీజ్ చేసిన కీనే ఫైనల్ కీలుగా భావించాలి అనమాట. ఓకే, ఈ వీడియో అనేది త్వరలో ఎన్ఎన్ఎంఎస్ ఎగ్జామ్ రాయబోయే ఏపీ విద్యార్థులకు ఉపయోగపడుతుంది. అలాగే ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన తెలంగాణ విద్యార్థులు వాళ్ళు ఎన్ని మార్క్స్ స్కోర్ చేయగలరు అనేది కూడా ఎస్టిమేషన్ వేసుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అనేది మనకి అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. అంటే ఇక్కడ మనకి 2 వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ 2 పెయిర్కి మనకి ఏ విధమైన సంబంధం ఉంటుందో, అంటే ఏ విధమైన రిలేషన్ ఉంటుందో అదే విధమైన రిలేషన్ సెకండ్ పెయిర్కి కూడా ఉంటుంది అనమాట. ఆ సెకండ్ పెయిర్లో ఏదో ఒక వర్డ్ కానీ నెంబర్ని కానీ ఆల్ఫాబెట్ని కానీ మనకి మిస్ చేసి దాని ప్లేస్లో క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి మనం ఫస్ట్ పెయిర్ని అబ్జర్వ్ చేయడం ద్వారా. ఇక్కడ మనకి ఫస్ట్ పెయిర్ ఏంటంటే మెల్ట్, లిక్విడ్. ఈ మెల్ట్కి లిక్విడ్కి సంబంధం ఏంటంటే ఏదైనా సాలిడ్ మెల్ట్ అయింది అనుకోండి ఏ ఫామ్లోకి మారుతుంది, లిక్విడ్లోకి మారుతుంది. మరి ఫ్రీజ్, ఏదైనా వస్తువుని ఫ్రీజ్ చేసామనుకోండి ఏదైనా మెటీరియల్ని అదేమవుతుంది సాలిడ్గా మారుతుంది. ఆ సాలిడ్ అనేది ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, అంటే మనకి ఇక్కడ తెలుగు మీడియం క్వశ్చన్లో ఘనము అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, మూన్కి శాటిలైట్కి ఉన్న రిలేషన్ ఏంటి? మూన్ అనేది ఒక న్యాచురల్ శాటిలైట్. ఓకే, మరి ఎర్త్కి ఏ రిలేషన్ కలిగి ఉంటుంది అంటే ఎర్త్ అనేది ఏమవుతుంది ఒక ప్లానెట్ కదా. కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. అంటే చంద్రుడు ఉపగ్రహం అయితే భూమి ఏమవుతుంది అనమాట గ్రహం అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, క్యూబ్, స్క్వేరు. స్క్వేరు అంటే క్వశ్చన్ మార్క్, అంటే ఘనము చతురస్రము, చతురస్రము క్వశ్చన్ మార్క్. ఈ ఘనానికి స్క్వేర్కి ఉన్న సంబంధం ఏంటంటే ఇక్కడ క్యూబ్ అనేది ఒక 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్, సాలిడ్ ఆబ్జెక్ట్. స్క్వేర్ అనేది ఏమో ప్లేన్ ఫిగర్, అంటే 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. మనం క్యూబ్లో ఫేసెస్ని కనుక సెపరేట్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతాయి మనకి స్క్వేర్స్ వస్తాయి కదా. ఇప్పుడు మనం స్క్వేర్ని సెపరేట్ చేస్తే ఏమొస్తాయి, స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. వాటిని సెపరేట్ చేసాం అనుకోండి లైన్ సెగ్మెంట్స్ వస్తాయి కదా. మన 4 లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయిన సింపుల్ క్లోజ్ బ్రేకర్ని మనం క్వాడ్రిలేటరల్ అంటారు. అందులో ఒక టైపే స్క్వేర్. కాబట్టి ఇక్కడ మనం స్క్వేర్లో ఆ లైన్ సెగ్మెంట్స్ ని సెపరేట్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతాయి లైన్ సెగ్మెంట్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతున్నాడు. ఘనము అంటే ఘనం యొక్క తలాలను సెపరేట్ చేస్తే చతురస్రాలు వస్తాయి. ఆ చతురస్రాలని సెపరేట్ చేస్తే మనకి ఏమొస్తాయి, మనకి రేఖాఖండాలు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ చిమ్నీ, స్మోక్. చిమ్నీకి స్మోక్కి ఉన్న సంబంధం ఏంటి, చిమ్నీలోంచి మనకి స్మోక్ వస్తుంది బయటికి. ఇదే విధమైన సంబంధం మనకి టీకి కెటిల్కి ఉండదు కదా. అలాగే క్లే, సిరామిక్ ఉండదు, హౌస్, రూఫ్ ఉండదు. గన్, బుల్లెట్, గన్లోంచి బుల్లెట్ బయటకు వస్తుంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. మనకి ఇది మళ్ళా నంబర్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఈ 2 నెంబర్స్ మధ్య ఉన్న రిలేషన్ ని మనం అర్థం చేసుకుని ఈ పేరుకి అప్లై చేస్తే మన క్వశ్చన్ మార్కులు ఉండాల్సిన నెంబర్ వస్తుంది అనమాట. ఇప్పుడు 8కి 66కి ఉన్న సంబంధం ఏంటో ఒకసారి రాబట్టడానికి ప్రయత్నిద్దాం. ఈ 8ని స్క్వేర్ చేసామనుకోండి ఎంత వస్తుంది, మనకి 64 వస్తుంది. కానీ ఇక్కడ 66 ఉంది, అంటే 2 యాడ్ చేసాం అనుకుందాం. అంటే 64కి 2 యాడ్ చేస్తే మనకి 66 వస్తుంది కదా. ఇప్పుడు ఈ విధమైన రిలేషన్ మనకి 38తో, అంటే మనం ఏ నెంబర్ని స్క్వేర్ చేసి 2 యాడ్ చేస్తే వస్తుందో చూసుకోవాలి. 2ని యాడ్ చేసి 2 యాడ్ చేస్తే 38 రాదు. 12ని యాడ్ చేసి స్క్వేర్ చేస్తే 144 చాలా పెద్ద నెంబర్ వస్తుంది. అలాగే 19ని స్క్వేర్ చేసిన పెద్ద నెంబర్ వస్తుంది. ఇక్కడ మనం 6ని స్క్వేర్ చేసాం అనుకోండి 6 స్క్వేర్ అంటే ఎంత 36. దీనికి 2 యాడ్ చేసినట్లయితే మనకి 38 వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ 6th వన్, ఇది మనకి ఏమిటంటే ఆల్ఫాబెట్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఈ రెండింటికి ఏ విధమైన సంబంధం ఉంటుందో ఈ పేరుకి కూడా అదే విధమైన రిలేషన్ ఉంటుంది. అది ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఏమున్నాయి BCD అంటే కాన్సిక్యూటివ్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్, అంటే ఇంగ్లీష్ అక్షరాల్లో వరుస పదాలు.
తర్వాత ఏమొచ్చాయి ఈఎఫ్జి, తర్వాత 3 లెటర్స్ వచ్చాయి. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి ఎల్ఎంఎన్ ఇచ్చారు. నెక్స్ట్ 3 లెటర్స్ ఏమవుతాయి ఎన్ తర్వాత ఓపీక్యూ. ఓపీక్యూ ఎక్కడుంది మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 7th వన్, ఇది మరలా వర్డ్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్. మనకి బ్యాంక్ కి మనీకి ఏ విధమైన రిలేషన్ ఉంటుందో అలాగే ట్రాన్స్పోర్ట్ కి ఇచ్చిన ఆప్షన్స్ లో దేనికి ఆ రిలేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ మనీ అనేది బ్యాంక్ అనేది మనీతో సంబంధాన్ని కలిగి ఉంది. మరి ట్రాన్స్పోర్ట్ తో ఏం సంబంధం కలిగి ఉంది? గూడ్స్ అంటే మనకు గూడ్స్ ఒక్కటే ట్రాన్స్పోర్ట్ లో భాగం కాదు. నెక్స్ట్ రోడ్స్, మూవ్మెంట్, ట్రాఫిక్, మనకి రోడ్స్ తో రిలేటెడ్ గా ఉంటుంది కదా ట్రాన్స్పోర్ట్. కాబట్టి ఇక్కడ మనం సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ గా భావించవచ్చు అనమాట. నెక్స్ట్ 8th వన్, టాడ్ పోల్ క్వశ్చన్ మార్క్, క్యాటర్ పిల్లర్, బటర్ఫ్లై. మనకి ఈ క్యాటర్ పిల్లర్ కి అలాగే బటర్ఫ్లై కి ఉన్న సంబంధం ఏంటి? ఈ బటర్ఫ్లై యొక్క యంగ్ వన్ ని మనం క్యాటర్ పిల్లర్ అంటాం. మరి దేని యొక్క యంగ్ వన్ మనం టాడ్ పోల్ అంటామంటే ఫ్రాగ్ యొక్క యంగ్ వన్. ఓకే, కాబట్టి దీనికి 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 9th వన్, ప్లాంట్ సీడ్ క్వశ్చన్ మార్క్ బడ్. ఈ రెండింటికి సంబంధం ఏంటంటే మనకి సీడ్ నుంచి ప్లాంట్ వస్తుంది, మరి బడ్ నుంచి మనకి ఏమొస్తుంది? ఫ్లవర్ వస్తుంది. అది ఎక్కడ మనకి 3rd ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బ్రెడ్ ఈస్ట్, అంటే బ్రెడ్ తయారీ కోసం ఈస్ట్ ఉపయోగపడుతుంది అనమాట. అంటే బ్రెడ్ తయారీలో ఈస్ట్ అనే ఆ క్రిమిని సూక్ష్మజీవిని ఉపయోగిస్తారు. మరి కార్డ్ తయారీకి ఉపయోగపడే ఆ సూక్ష్మజీవి ఏంటంటే ఫంగస్ కాదు, బ్యాక్టీరియా. బ్యాక్టీరియా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ 11 నుంచి 20 వరకు ఉన్న క్వశ్చన్స్ నంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఇక్కడ ఉన్న మనం లాజిక్ ని అర్థం చేసుకుని క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన నంబర్ ని ఐడెంటిఫై చేయాల్సి ఉంది. ఇక్కడ ఒకసారి ఈసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ డిఫరెన్స్ ని అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? +6 +18 +36, నెక్స్ట్ ప్లస్ ఎంత 60, 6 3s are 18, 18 3s are 36 అయ్యే ఛాన్స్ లేదు కదా. కాబట్టి మరొక డిఫరెంట్ గా ఆలోచించినట్లయితే మనకు ఒకసారి ఈ నెంబర్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా మనకి క్యూబ్ నెంబర్స్ కి దగ్గరగా ఉన్నాయి కదా, ఘన సంఖ్యలు అంటాం. వేటిని ఘన సంఖ్యలు అంటాం? 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 64, నెక్స్ట్ 125. వీటిని క్యూబ్ నెంబర్స్ అంటాం కదా, వాటికి దగ్గరగా ఉన్నాయి. నెక్స్ట్ ఒకటి తక్కువగా ఉంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 స్క్వేర్ లోంచి 1 తీస్తే 0 వస్తుంది. 6 చూడండి 8 కి అంటే 2 తక్కువగా ఉంది, అంటే 2 క్యూబ్ నుంచి క్యూబ్ 1 క్యూబ్ లోంచి 1 మైనస్ చేస్తే 0 వస్తుంది. 2 క్యూబ్ లోంచి 2 మైనస్ చేసాం అనుకోండి 6 వస్తుంది కదా, 8 లోంచి 2 మైనస్ చేస్తే. అలాగే 3 క్యూబ్ అంటే 27, అందులోంచి 3 మైనస్ చేస్తే మనకి 24 వస్తుంది. అలాగే 4 క్యూబ్ అంటే 64, 4 మైనస్ చేస్తే 60 వస్తుంది. 5 క్యూబ్ అంటే 125, అందులోంచి 5 మైనస్ చేస్తే 120 వస్తుంది. 6 క్యూబ్ అంటే 216, దీనిలోంచి మనం 6 మైనస్ చేస్తే 210 వస్తుంది. ఇంకా తర్వాత ఏం రావాలి మనకి? 7 క్యూబ్ మైనస్ 7 రావాలి. 7 క్యూబ్ అంటే 343, దీనిలోంచి మనం 7 మైనస్ చేసినట్లయితే 336 వస్తుంది కదా. 336 అనేది ఎక్కడ మనకి 3rd ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఒకసారి ఇక్కడ ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయి అబ్జర్వ్ చేసినట్లయితే 5 కి 2 యాడ్ చేస్తే 7 వస్తుంది, 7 కి 3 యాడ్ చేస్తే 10 వస్తుంది, 10 కి 5 యాడ్ చేస్తే మనకి 15 వస్తుంది, 15 కి మనం 7 యాడ్ చేస్తే 22 వస్తుంది. మనం ఈ 3, 5, 7 చూసి ఆడ్ నెంబర్ గా భ్రమపడి 9 యాడ్ చేసేస్తాం. 22 కి 9 యాడ్ చేస్తే 31 అని రాసేస్తాం, కానీ అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మనకు ఆడ్ నెంబర్స్ లో 2 ఉండదు. కాబట్టి ఇది ఏం నెంబర్స్? ప్రైమ్ నెంబర్స్ అనమాట. 2, 3, 5, 7 అనే వరుస ప్రైమ్ నెంబర్స్ కదా, కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్. మరి 7 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి? 11, అంటే 22 కి 11 యాడ్ చేస్తే 33 అవుతుంది. కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 13th వన్, ఇక్కడ +1 +1 +3 +3 మళ్ళీ ప్లస్. ఇక్కడ జిగ్జాగ్ గా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఆల్టర్నేటివ్ నెంబర్స్, అంటే మనం 2 సీక్వెన్సెస్ కాంబినేషన్ గా భావించినట్లయితే ఇట్లా చూసినట్లయితే, అలాగే మిగిలిన నెంబర్స్ ని ఇలా చూసి
మనం వాటిని రెండు సెపరేట్ సిరీస్లుగా భావించినట్లయితే ఇక్కడ చూడండి 1 into 3 3 3 3s are 9 9 3s are 27 వస్తుంది. 27 ఫోర్త్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే 2 3s are 6 6 3s are 18 18 3s are 54 అన్నమాట. ఇట్లా మనం రెండు సిరీస్ల యొక్క కాంబినేషన్ గా భావించినట్లయితే ఆన్సర్ ఈజీగా వస్తుంది మనకి. నెక్స్ట్ 14th వన్ 16 22 30 క్వశ్చన్ మార్క్ 52 66. ఇక్కడ ఎలా యాడ్ చేశారు? +6. ఇక్కడ ఎంత అవుతుంది? +8. మరి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, ఇక్కడ ఎంత ఉంటుంది? +14. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన నెంబర్ మనం ఐడెంటిఫై చేయాలి. అంటే 30కి 52కి మధ్యలో ఏమొస్తుంది అని. ఇక్కడ 6 8 +10 అనుకుందాం. 30కి 10 యాడ్ చేస్తే 40. తర్వాత ఏం రావాలి? +12 రావాలి, +14 రావాలి. ఇప్పుడు 40కి మనం 12 యాడ్ చేస్తే 52 వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందా? ఫస్ట్ ఆప్షన్ లో ఉన్న 40 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 15th వన్. ఓకే, ఇక్కడ ఒకసారి ఈ సిరీస్ ఎలా పెరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఏంటి? +4, ఇక్కడ +8, ఇక్కడ మనకి ఎంత అవుతుంది? +64. ఓకే, ఇక్కడ డబుల్ అవుతుంది అనుకుందాం. అంటే 4 2s are 8 8 2s are 16 16 అంటే +16 +16 2s are 32 32 2s are 64 అనుకుందాం. అంటే ఇక్కడ మనకి ఈ 15కి 16 యాడ్ చేస్తే 31 వస్తుంది. 31 ఆప్షన్ ఉంది. మళ్ళీ 31కి 32 యాడ్ చేస్తే 63 వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మనం 31 అంటే ఫస్ట్ ఆప్షన్ లో ఉన్న 31 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. దీన్నే మరో రకంగా కూడా చేయొచ్చు. ఎలా అంటే దీన్ని 2తో ఇంటూ చేసి 1 యాడ్ చేసామనుకోండి 7 వస్తుంది. 3 2s are 6 +1 7 అవుతుంది. అలాగే 7ని 2తో ఇంటూ చేసి 1 యాడ్ చేస్తే 7 2s are 14 +1 యాడ్ చేస్తే 15 అవుతుంది. 15ని 2తో యాడ్ చేస్తే 30 మల్టిప్లై చేస్తే 1 యాడ్ చేస్తే 31. అలా చేసినా సరే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇవి చూడండి. AZ CX FU ఇది ఏంటంటే ఆపోజిట్ లెటర్స్. మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసి మనం ఫస్ట్ పార్ట్ 13 లెటర్స్, సెకండ్ పార్ట్ 13 లెటర్స్ వస్తాయి కదా. ఆ 13 లెటర్స్ ఏంటి? M వరకు ఉంటాయి. నెక్స్ట్ 13 లెటర్స్ ని రివర్స్ లో రాసుకెళ్ళినట్లయితే ఇలాగా మనకి ఇలా వస్తుంది కదా. వీటిని మనం ఆపోజిట్ లెటర్స్ అంటాం అనమాట. AZ ఆపోజిట్ లెటర్, అట్లాగే CX ఆపోజిట్ లెటర్స్ అని అర్థమైపోతుంది. ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ లెటర్, ఇది థర్డ్ లెటర్, 6th లెటర్. అంటే ఇక్కడ ఏంటి? +2, ఇక్కడ +3. నెక్స్ట్ ఇక్కడ మనం +4 యాడ్ చేయాలి. అంటే 6కి 4 యాడ్ చేస్తే ఎంత? 10. మరి 10th లెటర్ ఏంటి? J కదా. అంటే Jతో వస్తుంది. J యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి? Q. మీకు ఒక్కసారి ఆపోజిట్ లెటర్ ఏంటో తెలియలేదు అనుకోండి, సింపుల్ గా దీని యొక్క కోడ్ ని 27 నుంచి మైనస్ చేస్తే దాని ఆపోజిట్ లెటర్ యొక్క కోడ్ వస్తుంది అనమాట. ఎంత వస్తుంది మనకి? 17 వస్తుంది. 17th లెటర్ ఏంటి మనకి? Q కదా. కాబట్టి ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. నెక్స్ట్ AB 2 లెటర్స్ ఉన్నాయి, 3 4 ఇక్కడ 5 లెటర్స్ రావాలి. ఇక్కడ 6 లెటర్స్ ఉన్నాయి. అంటే 5 లెటర్ ఉన్న గ్రూప్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇందులో 4 లెటర్స్ ఉన్నాయి, దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఓకే, మిగిలిన 3 ఆప్షన్స్ లో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. AB ఇక్కడ C మిస్ అయింది. DEF G అంటే G మిస్ అయింది, H తో స్టార్ట్ అయింది. HIJK అంటే L మిస్ అయితే మనకి L తర్వాత వచ్చే లెటర్ ఏంటి? MNOPQ 5 లెటర్స్ రావాలి కదా. MNOPQ ఎక్కడుంది మనకి? 4th ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది రిపీటెడ్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. అంటే ఇచ్చిన ఆప్షన్ లోని లెటర్స్ ని ఈ బ్లాంక్స్ లో ఫిల్అప్ చేస్తే ఒక రిపీటెడ్ సిరీస్ వస్తుంది అనమాట. దీన్ని గ్రూపింగ్ చేసి చేయొచ్చు, లేకపోతే మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో చేయొచ్చు అనమాట. అంటే పెన్సిల్ తీసుకుని ఇచ్చిన ఆప్షన్స్ లో ఉన్న లెటర్స్ ని అందులో ఫిల్అప్ చేస్తాం. ఫస్ట్ ఆప్షన్ లో ఉన్న లెటర్స్ ని ఫిల్అప్ చేస్తే ఒక రిపీటెడ్ సిరీస్ వస్తే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేకపోతే మళ్ళీ ఎరేజ్ చేసి సెకండ్ గ్రూప్ లో ఉన్న లెటర్స్ ని ఫిల్అప్ చేస్తాం. ఒకవేళ మనం ఫస్ట్ గ్రూప్ లో ఉన్న లెటర్స్ ని ఫిల్అప్ చేసాం అనుకోండి, ఇక్కడ A B నెక్స్ట్ B B B సారీ ఇక్కడ A B B B 3 B's ఉన్నాయి. ఇక్కడ A రావాలి. ఏదైనా గ్రూప్ వస్తుందా? AB AB AB
మళ్ళీ ఇక్కడ మిస్ అయింది, మళ్ళీ ఏ మిస్ అయింది. కాబట్టి ఇది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ కాదనమాట. ఇప్పుడు సెకండ్ గ్రూప్ని చెక్ చేద్దాం. ఏ బి, నెక్స్ట్ ఇక్కడ బి ఏ, నెక్స్ట్ బి. ఇప్పుడు చూద్దాం ఏబి 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 ఏబి. ఇప్పుడు రిపీటెడ్ సిరీస్ వచ్చింది కదా, కాబట్టి ఇక్కడ ఈ సెకండ్ ఆప్షన్ లో ఉన్న ఈ గ్రూప్ ఆఫ్ లెటర్స్ కరెక్ట్ ఆన్సర్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో చెక్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 19th వన్. ఇది కూడా 19th క్వశ్చన్ లో సిరీస్ కొంచెం రాంగ్ ఇచ్చారేమో అనిపిస్తుంది, కాబట్టి దీని కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే నేను అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ 20th క్వశ్చన్. ఇది మిక్సింగ్ సిరీస్ అనమాట, ఆల్ఫాబెట్స్ ప్లస్ నెంబర్స్ కలిసి ఉన్నాయి. ఒకసారి మనం ఆల్ఫాబెట్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 17th లెటరు, ఇది 19th లెటరు, ఇది 21 లెటరు, ఇది 23 లెటర్. ఫస్ట్ లెటర్స్ అంటే +2 +2 +2 అంటే తర్వాత 25th లెటర్ వస్తుంది, అంటే ఏమొస్తుంది వై వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 1 4 9 16 ఇవి ఏంటంటే స్క్వేర్ నెంబర్స్. 1 స్క్వేరు 2 స్క్వేరు 3 స్క్వేరు 4 స్క్వేరు. తర్వాత ఏం రావాలి 5 రావాలి, అంటే 25 వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎఫ్ ఈ డి సి ఇవి రివర్స్ ఆర్డర్ లో మనకి ఆల్ఫాబెట్స్ కదా, కాబట్టి ఇక్కడ మనకి సి తర్వాత ఏమొస్తుంది బి వస్తుంది, అంటే Y25B ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 21 to 30 క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇది ఆడ్ మెన్ అవుట్ అంటాం, దాన్ని క్లాసిఫికేషన్ అంటాం అనమాట. అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్ లోని 3 ఒకే విధమైన అంటే సిమిలారిటీగా ఉంటాయి, ఒకే లక్షణాలను కలిగి ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అవేంటి వర్డ్స్ కావచ్చు, లేకపోతే నంబర్స్ కావచ్చు, లేకపోతే ఆల్ఫాబెట్స్ కావచ్చు. ఓకే, మనం దాన్ని ఐడెంటిఫై చేసినట్లయితే అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ స్పారో అంటే చిలుక, సారీ ప్యారెట్ అంటే చిలుక, తర్వాత బ్యాట్ గబ్బిలము, క్రో కాకి, స్పారో పిచ్చిక. ఇవన్నీ బర్డ్సే, కానీ ఈ బర్డ్స్ లో కొంచెం డిఫరెంట్ గా ఉన్న బర్డ్ ని మనం ఐడెంటిఫై చేయాలి. మనం బ్యాట్ గబ్బిలం గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది మమ్మల్ అనమాట. మమ్మల్ అంటే మనకి వాటి యొక్క కిడ్స్ కి మిల్క్ ఇచ్చి పెంచే వాటిని మమ్మల్స్ అంటాం కదా, ఇది ఒక్కటే మనకి బర్డ్స్ లో ఉన్న మమ్మల్ అనమాట. మిగిలినవన్నీ మనకి ఎగ్స్ పెడతాయి కదా, కాబట్టి ఇది ఆడ్ వన్, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ జనవరి మే ఆగస్ట్ నవంబర్ ఇట్లా మంత్స్ ఇచ్చినప్పుడు మ్యాక్సిమం మనం నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ద మంత్ చూసుకున్నట్లయితే ఇది 31 డేస్ ఉంటాయి, ఇందులో మనకు 31 డేస్ ఉంటాయి, అట్లా ఆగస్ట్ లో కూడా 31 డేస్ ఉంటాయి, నవంబర్ లో 30 డేస్ ఉంటాయి. కాబట్టి ఇది ఒకటే మనకు డిఫరెంట్ గా ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 23 ఫుట్బాల్, వాలీబాల్, చెస్, హాకీ. ఒకసారి ఇవన్నీ కూడా మనకి బాల్స్ తో ఆడే ఆటలు అనమాట, పైగా అవి అవుట్డోర్ గేమ్స్. చెస్ అనేది బాల్ ఉండదు కదా, ఇండోర్ గేమ్, కాబట్టి మనం దీన్ని డిఫరెంట్ వన్ గా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ సైకిల్, కార్, హెలికాప్టర్, ఏరోప్లేన్. మనకి ఇవి రెండు రోడ్డు మీద ట్రావెల్ చేస్తే మనకి రెండు మనకి ఎయిర్లో వెళ్తాయి, అలాగే మనం చెప్పలేము. ఇంకొంచెం డిఫరెంట్గా ఆలోచించినట్లయితే ఈ మూడు కూడా మనకి అవి నడవాలంటే మనకి ఫ్యూయల్ కావాలి, ఇంధనం కావాలి, కానీ సైకిల్తో మనకి ఇంధనం అవసరం లేదు కదా, కాబట్టి మనం దీన్ని ఆడ్ వన్గా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ యారో అంటే బాణము, మిసైల్, స్వాడ్ అంటే కత్తి, స్పేర్ అంటే బల్యం అనమాట. ఒకసారి 1, 3, 4 ఇవన్నీ కూడా మనకి యాన్సెంట్ డేస్తో వాడే ఆయుధాలు కదా, వెపన్స్. మనం మిసైల్ ఒకటే మనకి నవ్ డేస్లో అంటే మోడర్న్ డేస్లో వాడే వెపన్, కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి 2 అంటే 4 pairs ఆఫ్ నెంబర్స్ ఇచ్చారు, వాటిలో ఆడ్ వన్ ఐడెంటిఫై చేయాలి. వీటికి ఒకసారి మనం రేషియో ఫైండ్ అవుట్ చేసినట్లయితే 70కి 80కి రేషియో 10 టేబుల్ కట్ చేసినట్లయితే 7:8 వచ్చింది. ఈ రెండింటికి మనం రేషియో ఫైండ్ అవుట్ చేస్తే ఏ టేబుల్ పోతుంది, 54కి అంటే 62కి రేషియో కనెక్ట్ చేస్తే 27 టైమ్స్ 31 టైమ్స్, ఇంకా మనకి 27:31 వచ్చింది. నెక్స్ట్ ఈ రెండింటికి రేషియో ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇందులో 4 టేబుల్ 7 టైమ్స్ అండ్ 8 టైమ్స్, ఇక్కడ రేషియో 7:8 వచ్చింది. ఇక్కడ 2 టేబుల్ 7 టైమ్స్ అండ్ 8 టైమ్స్, ఇక్కడ కూడా రేషియో ఎంత వచ్చింది 7:8 వచ్చింది. అంటే
మనకి డిఫరెంట్ గా ఇందులో వచ్చింది సెకండ్ ఆప్షన్ లో ఉన్న నెంబర్ యొక్క రేషియోనే కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 17, 27, 29, 37 వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఇది ఒక్కటే మనకి కాంపోజిట్ నెంబర్, ఎందుకంటే ట్రీ టేబుల్లో పోతుంది. మిగిలినవన్నీ కూడా మనకి ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు కదా, కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆడ్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ కొన్ని గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఇవ్వడం జరిగింది, అంటే కొన్ని వర్డ్స్ ఇవ్వడం జరిగింది. వీటిలో ఆడ్ వన్ ఐడెంటిఫై చేయాలి. అయితే ఇది కరెక్ట్ ఆన్సర్ నేను ఇంకా ఐడెంటిఫై చేయలేదు, కాబట్టి 28th క్వశ్చన్ని 29th క్వశ్చన్ యొక్క ఆన్సర్స్ని నేను త్వరలో అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ 30th వన్, ఇక్కడ కూడా మనకి 4 pairs ఆఫ్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఆడ్ వన్ ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇక్కడ మనకి ఈ రెండింటికి ఏమైనా రిలేషన్ ఉందేమో చూద్దాం. మనం 8ని స్క్వేర్ చేస్తే 64 వస్తుంది, 9 స్క్వేర్ చేస్తే 81 వస్తుంది, కానీ 80 రాదు. 6ని స్క్వేర్ చేస్తే 36 వస్తుంది, 7 స్క్వేర్ చేస్తే 49 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆడ్ వన్ ఏమవుతుంది అనమాట, సెకండ్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి వెన్ డయాగ్రామ్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చారు, ద ఫాలోయింగ్ డయాగ్రామ్ షోస్ రిజల్ట్స్ ఆఫ్ ఏ సర్వే ఇన్ విచ్ ద ట్రయాంగిల్ రిప్రజెంట్స్ ఫిమేల్ గ్రాడ్యుయేట్స్. ట్రయాంగిల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఫిమేల్ గ్రాడ్యుయేట్, అంటే గ్రాడ్యుయేట్లు అయిన మహిళలు అన్నమాట. నెక్స్ట్ స్క్వేర్ రిప్రజెంట్స్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఫిమేల్స్. ఓకే, అంటే స్వయం ఉపాధి గల మహిళలు అన్నమాట. ఏంటి, స్క్వేర్, చతురస్రం అనేది. నెక్స్ట్ సర్కిల్ రిప్రజెంట్స్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఫిమేల్స్ విత్ బ్యాంక్ లోన్, అంటే బ్యాంక్ లోన్ ఉన్న సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అనమాట. ఓకే, ఇది మనకి సర్కిల్ అనేది అనమాట. ఇప్పుడు దీన్ని స్టడీ చేసి మనం అడిగిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ ఫిమేల్స్ గ్రాడ్యుయేట్స్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, అంటే ఎంతమంది గ్రాడ్యుయేట్లు అయిన మహిళలు స్వయం ఉపాధి కలిగి ఉన్నారు. ఇక్కడ మనకి గ్రాడ్యుయేట్స్ అంటే ట్రయాంగిల్, అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అంటే స్క్వేర్. అంటే ఆ రెండిట్లోని కామన్గా ఉన్న నెంబర్స్ని మనం తీసుకోవాలి. రెండిట్లో కామన్గా ఉన్న నెంబర్స్, రెండిట్లో కామన్ పోర్షన్ ఏంటి, మనకి ఇది కదా కామన్ పోర్షన్. ఇది ట్రయాంగిల్కి చెందుతుంది, అలాగే స్క్వేర్కి కూడా మనకి చెందుతుంది. కాబట్టి 5 + 8 ఎంత అవుతుంది, 13. అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. 32 హౌ మెనీ ఫిమేల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ నాట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, అంటే ఎంతమంది మహిళా గ్రాడ్యుయేట్లు స్వయం ఉపాధిని కలిగి లేరు. అంటే ఇక్కడ మనకి ట్రయాంగిల్లో ఉండాలి, కానీ స్క్వేర్లోని సర్కిల్లోనే ఉండకూడదు. ఎందుకంటే స్క్వేర్లోని సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ ఉన్నారు, సర్కిల్లో సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ ఉన్నారు. వాళ్ళు అఫ్ కోర్స్ బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, అంటే వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కదా. కాబట్టి ఓన్లీ మనకి ట్రయాంగిల్లో ఉన్న నెంబర్స్ని మాత్రమే తీసుకోవాలి. ఓన్లీ ట్రయాంగిల్లో మాత్రమే ఉన్న నెంబర్స్ ఈ పోర్షన్లో ఉంటాయి కదా, అదేంటి మనకి 4. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 33 హౌ మెనీ నాన్ గ్రాడ్యుయేట్ ఫిమేల్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, అంటే ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అవ్వకూడదు కానీ మనకి సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అవ్వాలన్నమాట. ఎంతమంది గ్రాడ్యుయేట్లు కానీ మహిళలు స్వయం ఉపాధిని కలిగి ఉన్నారు, అంటే వాళ్ళు స్వయం ఉపాధిని కలిగి ఉండాలి, కానీ గ్రాడ్యుయేట్లు కాకూడదు. అంటే ఇక్కడ మనకి సర్కిల్ మినహా మిగిలిన ట్రయాంగిల్ మినహా మిగిలిన మన నెంబర్స్ని మనం తీసుకోవచ్చండి. ఎందుకంటే మనకి ఈ స్క్వేర్లో ఉన్న వాళ్ళు మనకి సెల్ఫ్ ఎంప్లాయిడే, అలాగే సర్కిల్లో ఉన్న వాళ్ళు కూడా సెల్ఫ్ ఎంప్లాయిడే. ఆఫ్ కోర్స్ వాళ్ళకి బ్యాంక్ లోన్స్ ఉండవచ్చు, అది మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ట్రయాంగిల్ వదిలేస్తే ఇంకా మిగిలిన భాగంలో ఉన్న నెంబర్స్ని ఒకసారి చూసినట్లయితే ఇంకో ఈ పోర్షన్ అనమాట. ఓకే, ఇక్కడ ఉన్న నెంబర్స్ ఏంటి, 1 ఉంది, 2 ఉంది, 6 ఉంది, అలాగే 3 ఉంది, అండ్ 9 ఉంది. 9 + 3 12, 18, 20, 21. అంటే ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఎంత అవుతుంది అనమాట, థర్డ్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ హౌ మెనీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఫిమేల్స్ గ్రాడ్యుయేట్స్ ఆర్ విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ, అంటే ఇక్కడ ఏంటి మనకి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవ్వాలి ఉమెన్స్, అలాగే గ్రాడ్యుయేట్స్ అవ్వాలి, వాళ్ళకి బ్యాంక్ లోన్స్ కూడా ఉండాలి. అంటే ఇక్కడ ఏంటి మనకి 3 షేప్స్లోని కామన్గా ఉన్న పోర్షన్ తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మనకి 3 షేప్స్లో కామన్గా ఉన్న పోర్షన్ ఏముందో చూద్దాం. అంటే అది సర్కిల్లోనే ఉండాలి,
అలాగే స్క్వేర్లోని ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఫిమేల్స్, గ్రాడ్యుయేట్స్ ఆర్ విత్ బ్యాంక్ లోన్స్. ఓకే, ఆ మూడిట్లో కామన్గా ఉన్న పోర్షన్ ఏముంది? ఇదే కదా. ఈ పోర్షన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అది ట్రయాంగిల్లోని ఉంది, సర్కిల్లోని ఉంది, స్క్వేర్లోని ఉంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 35. హౌ మెనీ నాన్ గ్రాడ్యుయేట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఫిమేల్స్ ఆర్ విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ? అంటే ఇక్కడ మనకి ఎంతమంది స్వయం ఉపాధి కలిగిన గ్రాడ్యుయేట్లు కానీ మహిళలు బ్యాంక్ రుణం కలిగి ఉన్నారు? అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావాలి, నాన్ గ్రాడ్యుయేట్స్ అంటే మనకి ఇక్కడ ట్రయాంగిల్లో ఉండకూడదు, కానీ ఎందులో ఉండొచ్చు? బ్యాంక్ లోన్స్ కలిగి ఉండాలి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవ్వాలి. అంటే మనం సర్కిల్కి అట్లాగే మనకి ఈ బ్యాంక్ లోన్స్ అంటే మనకి మళ్ళీ స్క్వేర్లో మనకి బ్యాంక్ లోన్స్ లేవు, అంటే ఓన్లీ సర్కిల్లో ఉన్న మాత్రమే తీసుకోవాలి. ఓకే, ఓన్లీ సర్కిల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కడ ఉంటారు? మనకి ఇంకో ఈ పోర్షన్లో ఉంటారు. ఈ పోర్షన్లో ఉన్న వాళ్ళు ఇటు ట్రయాంగిల్లోకి వెళ్ళరు, ఇటు స్క్వేర్లోకి వెళ్ళరు. కాబట్టి 1 + 2 3 అవుతుంది కదా. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ 1 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 36 నుంచి 40 వరకు ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా మనకి కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఓకే, అందులో ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ యాపిల్ ఈజ్ రిటెన్ యాజ్ DSSOH ఫాలోయింగ్ ద సేమ్ ప్యాటర్న్ హౌ వుడ్ యూ రైట్ మ్యాంగో? అంటే ఒక సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ లో యాపిల్ని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసినట్లయితే మ్యాంగోను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో అంటాడు అనమాట. ఇప్పుడు యాపిల్ యొక్క కోడ్ని డీకోడ్ చేసినట్లయితే ఫస్ట్ వీటి యొక్క కోడ్స్ రాసుకున్నాం. అంటే వీటి యొక్క నెంబర్స్, ఆల్ఫాబెట్స్ యొక్క నెంబర్స్ 1, 16, 16, 12, 5. ఇప్పుడు దీని కోడ్ ఏంటి? DSSOH. వీటి కోడ్స్ రాసినట్లయితే 4, 19, 19, 15, 8. ఇవి ఎలా వచ్చాయి? 1, 4 అయింది అంటే 3 యాడ్ చేశారు. 16, 19 అయింది అంటే 3, ఇక్కడ కూడా 3. 12, 15 అయింది అంటే ఇక్కడ కోడ్స్కి 3 యాడ్ చేశారు అనమాట. ఇప్పుడు మనం మ్యాంగో యొక్క కోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. MANGO. వీటి కోడ్స్ రాసుకున్నాం. 13, 1, 14, 7, 15. 3 యాడ్ చేస్తాం, అన్నిటికీ మనం 3 యాడ్ చేస్తాం అనుకోండి. 13 + 3 17. నెక్స్ట్ 16, 4. నెక్స్ట్ 14 3 యాడ్ చేస్తే 17, 10, 18. ఇక్కడ 16th లెటర్ ఏంటి? P, D, Q. మనకి 10th లెటర్ ఏమవుతుంది? IJK. IJ అంటే J అవుతుంది, J కదా. అలాగే 18th లెటర్ మనకి R అవుతుంది, అంటే PDQJR. PDQJR సెకండ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 37. ఇఫ్ lamb is coded as male then dome is coded as. ఇక్కడ మనకి lamb అనే వర్డ్ని మేల్ గా కోడ్ చేసినట్లయితే ఎలా కోడ్ చేశారో చూద్దాం. MALE మేల్. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ దగ్గరే ఉంది. నెక్స్ట్ ఈ M ఎక్కడికి వచ్చింది? ఫస్ట్కి వచ్చింది. A అక్కడే ఉంది. నెక్స్ట్ L ఇక్కడ పొజిషన్కి వచ్చింది. అంటే L M ప్లేస్లు ఇంటర్చేంజ్ అవ్వాయి, అంటే ఫస్ట్ లెటరు అండ్ థర్డ్ లెటర్లు ఇంటర్చేంజ్ అవ్వాయి. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని మనం డోమ్కి అప్లై చేసామనుకోండి, అంటే ఈ లెటర్ మారదు, ఈ లెటరు మారదు. M ఏమో ఇక్కడికి వస్తుంది, అలాగే D ఏమో ఇక్కడికి వస్తుంది, అంటే MODE అవుతుంది. MODE ఎక్కడ మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇఫ్ స్కేల్ ఈజ్ కోడెడ్ యాజ్ ELACS దెన్ క్రీమ్ ఈజ్ కోడెడ్ యాజ్. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే లెటర్స్ అవే ఉన్నాయి, వాటి ఆర్డరే మారింది. SCALE ఎలా కోడ్ చేశారు? ELACS. ఓకే, చూడండి A ఇక్కడే ఉంది. ఇక్కడ ఈ రెండు రివర్స్ చేసి ఫస్ట్కి తీసుకొచ్చారు, ఈ రెండు రివర్స్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు అన్నమాట. ఓకే, ఇక్కడికి ఇలా ఇంటర్చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మనం క్రీమ్కి అప్లై చేసినట్లయితే CREAM. ఇక్కడ మనకి ఫస్ట్ లెటర్ సేమ్ ఉంటుంది, E ఉంటుంది. ఓకే, ఇది ఆర్డర్ మార్చాలి, అంటే MA అవుతుంది. అలాగే వీటి ఆర్డర్ మారిస్తే RC అవుతుంది. MAERC. ఎక్కడ ఉంది మనకి? ఫోర్త్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట.
ఓకే నెక్స్ట్ 39. ఇఫ్ ద ఫిగర్ ఈస్ కోడెడ్ యాజ్ UREFIG దెన్ ఎలిమెంట్స్ ఈజ్ కోడెడ్ యాజ్, ఇక్కడ మనకి ఫిగర్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేశారు? UREFIG. ఒకసారి చూడండి, దీన్ని 2 గ్రూపులుగా చేసి దీన్నేమో మొదటికి తీసుకొచ్చారు, దీన్నేమో చివరికి తీసుకెళ్లారు ఈ గ్రూప్ని. ఓకే, ఇక్కడ మధ్యలో యు అలాగే ఫిగర్, అంతే కదా. ఇప్పుడు మనం దేని యొక్క కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి? ఎలిమెంట్స్. దీన్ని రాద్దాం, ELEMENTS. ఇక్కడ మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 8 లెటర్స్ ఉన్నాయి. 2 పార్ట్స్ చేసాం అనుకోండి, 4 లెటర్స్ వస్తాయి. ఈ లాస్ట్ 4 ఏంటి? ENTS. ఫస్ట్ 4 ఏంటి? ELEM అంటే ENTSE LEM అంటే 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ 40th one. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ బ్యాడ్ ఈజ్ రిటన్ యాజ్ YZW అండ్ సెడ్ ఈజ్ రిటన్ యాజ్ HZRW. దెన్ LOVE ఈజ్ రిటన్ యాజ్, ఇక్కడ మనకి బ్యాడ్ ని ఎలా కోడ్ చేశారు? YZW గా. అలాగే సెడ్ ని ఎలా కోడ్ చేశారు? HZRW గా. ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా మనం ఆపోజిట్ లెటర్స్ అని. ఈ 2 మనకి ఆపోజిట్ లెటర్స్, ఇవి 2 ఆపోజిట్ లెటర్స్, ఇవి 2 ఆపోజిట్ లెటర్స్, అట్లాగే ఇవి కూడా ఆపోజిట్ లెటర్స్ కదా. కాబట్టి ఇప్పుడు మనం దేని కోడ్ డీకోడ్ చేయాలి? LOVE. దీని యొక్క ఆపోజిట్ లెటర్స్ చూడాలి. మీకు ఆపోజిట్ లెటర్స్ గుర్తులేవనుకోండి, సింపుల్గా వీటి కోడ్స్ రాయండి. ఇదేంటి? 12, 15, 22, 5. ఈ నెంబర్స్ అన్నిటి కూడా 27 నుంచి మైనస్ చేయండి. 27 నుంచి 12 మైనస్ చేస్తే 15, 27 నుంచి 15 మైనస్ చేస్తే 12, మన 22 మైనస్ చేస్తే 5, 5 మైనస్ చేస్తే 22. ఇప్పుడు 15 లెటర్ ఏంటి? O, 12th లెటర్ L, 5th లెటర్ E, V అన్నమాట. అంటే OLEV. ఎక్కడుంది? మనకి 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ 17th one. ఇక్కడ 41 to 45 అన్ని కూడా మనకి డిక్షనరీ ఆర్డర్లో రాసినప్పుడు మనకి కమ్స్ ఫస్ట్, అంటే మొదటి వచ్చే పదాన్ని, అంటే వీటిని మనం ఆర్డర్లో రాయాల్సలేదు. ఈ ఇచ్చిన 4 పదాల్లో డిక్షనరీలో ఫస్ట్ ఏ వర్డ్ వస్తుందో దాన్ని ఐడెంటిఫై చేయాలి. మనకి డిక్షనరీలో వర్డ్స్ ఎలా ఉంటాయి? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మనం ఫస్ట్ లెటర్స్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఫస్ట్ లెటర్స్ అన్నింటిలో కూడా FA ఉంది కాబట్టి దాన్ని బట్టి డిసైడ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ లెటర్ AR అంటే ఏ మొదటి వస్తుంది కాబట్టి ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ ఏ తర్వాత థర్డ్ లెటర్ని బట్టి ఇక్కడ C వస్తుంది, ఇక్కడ T వస్తుంది. ఆ రెండింటిలో మనకి ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటి? C కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఫస్ట్ లెటర్స్ అన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి డిసైడ్ చేయలేము. నెక్స్ట్ సెకండ్ లెటర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే EOAE. ఈ 4 లెటర్స్లో మనకి ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటి? ఏ కదా, కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఫస్ట్ లెటర్స్ అన్ని సేమ్ ఉన్నాయి. సెకండ్ లెటర్స్ ఏ ఇది R కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఏ లెటర్ కూడా సేమ్ ఉంది కాబట్టి తర్వాత లెటర్ని అబ్జర్వ్ చేసినట్లయితే ST. మనకి ఆల్ఫాబెట్స్లో ఏది ముందు వస్తుంది? R ముందు వస్తుంది కాబట్టి థర్డ్ వర్డ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 44. ఇక్కడ కూడా మనకి ఫస్ట్ లెటర్స్ సేమ్ ఉన్నాయి, అలాగే సెకండ్ లెటర్స్ కూడా మనకి సేమ్ ఉన్నాయి అన్నిటిలోని. నెక్స్ట్ థర్డ్ లెటర్ IRRR. IRలలో ఏది మొదట వస్తుంది? I వస్తుంది కాబట్టి ఇది ఫస్ట్ వస్తుంది అనమాట డిక్షనరీలో. ఇక్కడ మనకి ఫస్ట్ లెటర్స్ అన్ని సేమ్ ఉన్నాయి, అలాగే సెకండ్ లెటర్స్ కూడా మనకి సేమ్ ఉన్నాయి. థర్డ్ లెటర్ N ఉంది, G కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇక్కడ మనకి థర్డ్ లెటర్స్ కూడా సేమ్ ఉన్నాయి. తర్వాత ఫోర్త్ లెటర్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ఇక్కడ I ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఫోర్త్ లెటర్స్ కూడా సేమ్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ C ఉంది, ఇక్కడ L ఉంది, అంటే C ముందుట వస్తుంది కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి 46 నుంచి 50 వరకు కూడా మనకి మిర్రర్ ఇమేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఈ క్వశ్చన్ ఫిగర్ యొక్క మిర్రర్ ఇమేజ్ ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుందో మనం ఐడెంటిఫై చేయాలి.
ఇట్లా మనకి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్గా మారుతుంది, అదే వాటర్ ఇమేజ్లో టాప్ బాటంగా మారుతుంది. మనకి ఇది ఫిగర్ కదా, ఈ ఫిగరు ఒక స్క్వేర్ ఉంది, దీన్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేశారు. మనకి ఏం చేయాలి, లెఫ్ట్ అండ్ రైట్ కానీ రైట్ అండ్ లెఫ్ట్ కానీ, ఇక్కడ ఈ క్రాస్ ఏమో ఇక్కడికి వస్తుంది, ఈ క్రాస్ ఏమో ఇక్కడికి వస్తుంది, ఎందుకంటే ఇది లెఫ్ట్ ఉంది కాబట్టి రైట్కి వస్తుంది, రైట్ ఉంది కాబట్టి లెఫ్ట్కి వస్తుంది. ఓకే, ఇలాంటి ఫిగర్ మనకి ఎక్కడుంది, 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీని మిర్రర్ ఇమేజ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక సర్కిల్ ఉంది, నెక్స్ట్ ఈ ఆరో లెఫ్ట్ సైడ్కి ఉంది కాబట్టి మనకి రైట్ సైడ్కి రావాలి. నెక్స్ట్ ఇది ఇట్లా మనకి టాప్ ఎలా ఉంది, రైట్ టాప్ కార్నర్లో ఉంది కాబట్టి ఇది లెఫ్ట్ టాప్ కార్నర్లోకి రావాలి, నెక్స్ట్ ఇది ఇలా రావాలి, నెక్స్ట్ ఇది ఇలా రావాలి. ఇట్లాంటి ఫిగర్ మనకి ఎక్కడుంది, మనకి ఫస్ట్ రెండు అసలు కరెక్ట్ ఆన్సర్ కాదు, ఎందుకంటే యారో మార్క్ని బట్టి డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం థర్డ్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే డ్రా చేసామో అలా ఉంది కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 20th వన్, ఒకసారి దీని మిర్రర్ ఇమేజ్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సర్కిల్ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి సర్కిల్ యొక్క రైట్ సైడ్ టాప్ కార్నర్లోకి వస్తుంది, అంటే మనం దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. నెక్స్ట్ మనం ఒకసారి ఈ లెగ్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఉంటే దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు, అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్. ఒకసారి ఇది స్లోప్డ్ హ్యాండ్ మనకి రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్కి వస్తుంది, ఆ లెఫ్ట్ సైడ్ మనకి దీనిలోనే ఉంది అలాగే దీనిలోనే ఉంది. ఇది స్ట్రైట్ హ్యాండ్ మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి రైట్ సైడ్కి వస్తుంది, కాబట్టి ఇందులో మనకి స్ట్రైట్ హ్యాండ్ లేదు కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేస్తే మనకి కరెక్ట్ ఆప్షన్ 4th ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఒకసారి మనం దీని యొక్క మిర్రర్ ఇమేజ్ని డ్రా చేసినట్లయితే ఇక్కడ ఈ షేడెడ్ పార్ట్ రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్కి రావాలి. నెక్స్ట్ ఈ షేప్ అసలు ఈ రెండు మనకి కరెక్ట్ ఆన్సర్స్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే అవి ఎన్వర్ట్ అయిపోయి అవి మనకి మిర్రర్ ఇమేజ్లో అవ్వవు, వాటర్ ఇమేజ్లో అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, కాకపోతే మనం ఇక్కడ షేడ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ షేడ్ని ఇలా షేడ్ చేశారు కాబట్టి మనం ఇలా షేడ్ చేయాలి. ఇలాంటి ఫిగర్ మనకి 4th లేదు కదా, ఎందుకంటే దీన్ని వెర్టికల్గా షేడ్ చేశారు కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట, ఫస్ట్ వన్ అవుతుంది. ఓకే, ఒకసారి మనం ఈ యారో ఎక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఉంది, మనకి రైట్ సైడ్ టాప్ కార్నర్లోకి రావాలి కాబట్టి ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఓకే, మిడిల్లో ఏముంది, షేడెడ్ సర్కిల్ ఉంది, కానీ ఇందులో మనకి అన్షేడెడ్ సర్కిల్ ఉంది కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేస్తే మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 51 నుంచి 55 వరకు కూడా మనకి బ్యాలెన్సింగ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది, అయితే అందులో మనం దీన్ని బార్మాస్ రూల్ని ఉపయోగించి సింప్లిఫై చేసినట్లయితే LHS ఈక్వల్ టు RHS రాదు, నాట్ ఈక్వల్ టు వస్తుంది. అయితే ఇక్కడ ఇచ్చిన ఈ మ్యాథమెటికల్ సింబల్స్ని మనం ఇచ్చిన ఆప్షన్స్లో దేంతో రీప్లేస్ చేస్తే ఆ ఈక్వేషన్ కరెక్ట్ అవుతుందో మనం ఐడెంటిఫై చేయాలి అనమాట. ఓకే, ఒకసారి మనం దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి డివిజన్ గురించి మాట్లాడుకున్నాం. డివిజన్ సింబల్ ఇక్కడ ఉండకూడదు, ఎందుకంటే ఈ 5ని మనం 16తో డివైడ్ చేయలేము కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం రీప్లేస్ చేసేసేయాలి, అక్కడ డివిజన్ ఉండకూడదు కాబట్టి థర్డ్ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేసేసేయాలి. నెక్స్ట్ మనకి ఈ 2 టేబుల్ 16లో పోతుంది కాబట్టి ఇక్కడ డివిజన్ ఉండే అవకాశం ఉంది, ఆ డివిజన్ ఇక్కడ ఉంది కదా, ఒకసారి ఈ ఆప్షన్ చెక్ చేద్దాం. ఇక్కడ ఇంటూ పెట్టి ఇక్కడ డివిజన్ పెట్టి ఇక్కడ ఈక్వల్ టు పెట్టామనుకోండి, ఫస్ట్ బార్మాస్ రూల్ ప్రకారం మనం ఏం చేయాలి, డివిజన్ చేయాలి. 2 టేబుల్ 16లో ఎన్ని టైమ్స్ పోతుంది, 8 టైమ్స్. ఓకే, దీన్ని సింప్లిఫై చేసేస్తాం, మనం 8 వచ్చింది. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తాం, 5 8 40 వచ్చింది కదా, కాబట్టి ఇక్కడ 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు మనం దేంతో రీప్లేస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఈక్వల్ టు పెట్టాం, అంటే ఈ రెండు ఆప్షన్స్లో ఏదో ఒకటి, ఎందుకంటే పెద్ద నెంబర్ ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు మనం ఇంటూని ప్లస్ చేసాం అనుకోండి, ప్లస్ ఇంటూ చేస్తే 2 3 6 అవుతుంది, 6కి 7 యాడ్ చేస్తే 13 వస్తుంది. ఇది కాదు, ఇక్కడ ఇంటూని ప్లస్ని పెట్టాం. ఫస్ట్ బార్మాస్ రూల్ ప్రకారం ఏం చేయాలి, ఇంటూ చేయాలి, 7 2 14 వస్తుంది. తర్వాత దీనికి 3 యాడ్ చేయాలి, 14 + 3 17 అవుతుంది కదా, కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం ఖచ్చితంగా డివిజన్ని రీప్లేస్ చేయాలి, ఎందుకంటే 13 15 టేబుల్లో పోయే ఛాన్స్ లేదు కదా, కాబట్టి ఇక్కడ మనం డివిజన్ ఉండకూడదు, అంటే ఈ రెండు ఆప్షన్స్ కరెక్ట్ కాదని అర్థమైపోయింది. 1 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి చూడాలి.
మనకి ఇక్కడ డివిజన్ ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే 5 టేబుల్లో 15 పోతుంది కాబట్టి. దీన్ని చెక్ చేద్దాం. ఇక్కడ మైనస్ పెట్టాము, ఇక్కడ డివైడెడ్ బై పెట్టాము, ఇక్కడ ఈక్వల్ టు పెట్టాము. ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారం ఇక్కడ డివిజన్ చేయాలి. 5 టేబుల్ 15లో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే 3 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 13లోంచి 3 మైనస్ చేస్తే 10 వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ ఫస్ట్ వన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 54. ఇక్కడ మనకి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. డివిజన్ సింబల్ ని బేస్ చేసుకుందాం. ఇక్కడ మనకి డివిజన్ పెడుతుంది, నో ప్రాబ్లం, ఎందుకంటే 4 టేబుల్ 32లో పోతుంది కాబట్టి. ఓకే, ఒకసారి మనం ఫస్ట్ దాన్ని చెక్ చేసినట్లయితే ఇక్కడ డివిజన్, ఇక్కడ ప్లస్ ఈక్వల్ టు పెట్టాం. ఫస్ట్ డివిజన్ చేస్తాం కదా. ఇది 4 టేబుల్ 32లో 8 టైమ్స్ పోతుంది. దానికి 2 యాడ్ చేస్తే 6 రాదు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఓకే, నెక్స్ట్ డివిజన్ మైనస్ పెట్టాం. ఇక్కడ డివిజన్ మైనస్ పెట్టాం. ఓకే, 4 టేబుల్ 32లో ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్. 8లోంచి 2 మైనస్ చేస్తే 6 వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఈక్వల్ టు అన్నిట్లోనే మనకి ఉంది. ఒకసారి దీన్ని చెక్ చేద్దాం. ఇక్కడ ఇంటూ పెట్టాం, ప్లస్ పెట్టాం, ఈక్వల్ టు. ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారం ఏం చేయాలి? ఇంటూ చేయాలి. 7 8 0 ఎంత? 56. 56కి 11 యాడ్ చేస్తే 45 వచ్చే ఛాన్స్ లేదు కదా. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ కాదు. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఇక్కడ ప్లస్ పెట్టాం, నెక్స్ట్ మైనస్ పెట్టాం. ఇప్పుడు 7 + 8 15. 15 నుంచి 11 మైనస్ చేస్తే 45 ఛాన్స్ రాదు కదా. కాబట్టి ఇది కూడా ఓకే. ఇప్పుడు మనం థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. థర్డ్ ఆప్షన్ ఇక్కడ ఇంటూ, ఇక్కడ మైనస్ పెట్టినట్లయితే 7 8 0 ఎంత? 56. 56 నుంచి 11 మైనస్ చేస్తే 45 వస్తుంది కదా. కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 56 నుంచి 60 వరకు ఉన్న ఈ క్వశ్చన్స్ అనేవి ఏంటంటే పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ మనకి ఒక సర్క్యులర్ షేప్ లో ఉన్న పేపర్ పీస్ ని మనకి ఇచ్చిన డైరెక్షన్స్ లో మనకి ఫోల్డ్ చేశారు. ఫస్ట్ ఏం చేశారంటే ఇట్లా లెఫ్ట్ సైడ్ కి ఫోల్డ్ చేశారు, తర్వాత ఈ బాటమ్ కి ఫోల్డ్ చేసి ఇక్కడ మనం సర్కిల్ ని చుట్టారు, కట్ చేశారు, సర్కిల్ షేప్ లో కట్ చేశారు. దాన్ని ఓపెన్ చేస్తే మనకి క్రింది వాటిలో ఎలా కనిపిస్తుందంటే మనం ఏ ఆర్డర్లో అయితే ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళామో బ్యాక్కి అదే ఆర్డర్లో వస్తాం, రివర్స్లో వస్తాం కదా. కాబట్టి చివరిగా ఇది ఫోల్డ్ చేస్తాం కాబట్టి మనం ఫస్ట్ ఈ ఫోల్డ్ తీస్తాం, అంటే ఈ సర్కిల్ ఇక్కడికి వస్తుంది. తర్వాత మనం ఫోల్డ్ ఇలా తీసినప్పుడు సర్కిల్స్ రెండు ఇలా వస్తాయి. ఈ షేప్ మనకి ఎక్కడుంది? మనకి ఫోర్త్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అట్లాగే ఇక్కడ మనకి ఫస్ట్ ఏమో ఇలా ఈ కార్నర్లోకి ఫోల్డ్ చేశారు, తర్వాత ఈ కార్నర్లోకి ఫోల్డ్ చేశారు. అప్పుడు ఇక్కడ ఒక రెక్టాంగులర్ షేప్లో కట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఎలా ఓపెన్ చేసినప్పుడు ఇది ఎలా వస్తుంది? ఇక్కడ ఒక రెక్టాంగులర్ బాక్స్ వస్తుంది. మళ్ళీ దీన్ని ఎలా ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇది పైకి వస్తుంది కదా, ఇక్కడ ఒక బాక్స్, అట్లాగే ఈ ఆపోజిట్లో ఒక బాక్స్ వస్తుంది. అలాంటిది మనకి ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం పేపర్ని ఫస్ట్ ఏమో లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేశారు, తర్వాత బాటంలోకి ఫోల్డ్ చేశారు. ఇట్లా రెండు స్క్వేర్ షేప్లో కట్ చేశారు. ఇప్పుడు దీన్ని పైకి ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఒక స్క్వేర్ వస్తుంది, అంటే మిర్రర్ ఇమేజ్. పైకి ఓపెన్ చేసినప్పుడు మిర్రర్ ఇమేజ్, సైడ్కి ఓపెన్ చేసినప్పుడు పైకి ఓపెన్ చేసినప్పుడు ఏమో వాటర్ ఇమేజ్, సైడ్స్కి ఓపెన్ చేసి లెఫ్ట్ ఆర్ రైట్కి ఓపెన్ చేసినప్పుడు అది మిర్రర్ ఇమేజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ రెండు స్క్వేర్లు వస్తాయి, కార్నర్స్లో కూడా స్క్వేర్లు వస్తాయి. ఈ టైప్ ఆఫ్ ఫిగర్ మనకి ఎక్కడుంది? ఫోర్త్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మనకి ఏంటి? లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేశారు, అలాగే తర్వాత బాటంలోకి. ఇప్పుడు పైకి ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇట్లాంటి షేప్ ఇక్కడ వస్తుంది. దీన్ని మనకి రైట్ సైడ్కి ఓపెన్ చేసినప్పుడు ఇట్లాంటి ఫిగర్ వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు ఇలాంటి ఫిగర్ ఎక్కడుంది? మనకి ఫోర్త్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, మనం మిడిల్లోకి ఫోల్డ్ చేయలేదు, జస్ట్ పైన కొంత భాగాన్ని ఫోల్డ్ చేశారు, తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ కొంత భాగాన్ని ఫోల్డ్ చేసి మనకి ఇక్కడ రెండు కట్స్ చేశారు. అప్పుడు మనకి ఈ కటింగ్ ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. అంటే దీన్ని ఎలా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది, పైకి ఓపెన్ చేసినప్పుడు పైన రెండు సర్కిల్స్ వస్తాయి. అంటే ఈ షేప్ ఎక్కడుందో చూసుకోవాలి మనం. థర్డ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 61 నుంచి 70 వరకు ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా మిస్సింగ్ క్యారెక్టర్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట.
ఓకే, ఇక్కడ మనం క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ మనకి 3/3 బాక్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం రోస్ని కానీ కాలమ్స్ని కానీ అబ్జర్వ్ చేసి క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ని రాబట్టాల్సి ఉంది. ఇక్కడ మనకి లాస్ట్ కాలంలో మనకి లార్జ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం రోస్ని అబ్జర్వ్ చేద్దాం. అంటే ఈ రెండింటిని మనం ఏదో ఒక ఆపరేషన్ చేసి 25 రాబట్టడానికి ప్రయత్నించాలి. ఒకవేళ మనం 6ని సగం చేసాం, హాఫ్ చేసాం అనుకోండి, అంటే 2తో డివైడ్ చేసాం అనుకోండి 3 అవుతుంది. అలాగే 11ని డబుల్ చేసాం అంటే 2తో ఇంటూ చేస్తే 22 అవుతుంది. యాడ్ చేస్తే 25 వస్తుంది కదా. అంటే మనం ఇక్కడ ఏం చేసాము, 6నేమో 2తో డివైడ్ చేసాము, అలాగే 11నేమో 2తో మల్టిప్లై చేసి ఆ రిజల్ట్స్ మనం యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 25 వచ్చింది. ఇప్పుడు ఇదే మనం సెకండ్ రోకి అబ్జర్వ్ చేసినట్లయితే మనం 8ని 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 4 వస్తుంది. ప్లస్ 6ని డబుల్ చేస్తే మనకి 12 వస్తుంది. 4 + 12 16 వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, 12ని హాఫ్ చేయాలి. అట్లాగే 5ని డబుల్ చేసి యాడ్ చేయాలన్నమాట. 12ని హాఫ్ చేస్తే ఎంత వస్తుంది, 6 వస్తుంది. 5ని డబుల్ చేస్తే 10 వస్తుంది. అంటే ఇక్కడ కూడా మనకి ఎంత వస్తుంది, 16 వస్తుంది. 16 ఇచ్చిన ఆప్షన్స్లో 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం ఈ చుట్టూ ఉన్న నెంబర్స్కి మిడిల్లో ఉన్న నెంబర్కి ఏమైతే రిలేషన్ ఉందేమో చూడాలి. అలాంటి సమయంలో మనం ఏం చేయాలి, ఆపోజిట్ లెటర్స్ని మల్టిప్లై చేసి యాడ్ చేయడమో లేకపోతే మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయడమో చేయాలి. లేకపోతే ఈ సైడ్ బై ఉన్న నెంబర్స్ని ఈ సైడ్ బై ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేసి యాడ్ చేయడమో సబ్ట్రాక్ట్ చేయడమో చేయాలి. అలా సాధ్యం కాకపోతే స్క్వేర్ చేసి చూడాలి. స్క్వేర్ చేసి వివిధ ఆపరేషన్స్ ట్రై చేయాలి. 6 2 12, 3 4 12, 12 యాడ్ చేస్తే 24 వస్తుంది, మైనస్ చేస్తే 0 వస్తుంది. ఓకే, పోనీ ఇట్లా చూసినట్లయితే 6 3 18, 4 2 12, ఆ రెండింటిని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మనకి 15 వచ్చే ఛాన్స్ లేదు. స్క్వేర్ చేసి చూద్దాం. ఇక్కడ 6 స్క్వేర్ అంటే 36, 3 స్క్వేర్ అంటే 9, 4 16. ఓకే, ఒకసారి మనం ఈ రెండింటిని యాడ్ చేస్తే 45, ఈ రెండింటిని యాడ్ చేస్తే 20 వస్తుంది. ఓకే, అప్పుడు మనం మైనస్ చేస్తే మనకి 25 వస్తుంది, కానీ మనకి 15 వచ్చే ఛాన్స్ లేదు. ఒకసారి మనం ఆపోజిట్ నెంబర్స్ని చూద్దాం. ఇక్కడ 36ని 4ని యాడ్ చేస్తే 40 వస్తుంది. నెక్స్ట్ 9ని 16ని యాడ్ చేస్తే 25 వస్తుంది. ఓకే, మైనస్ చేస్తే 15 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇదే మనం సెకండ్ ఫిగర్కి అప్లై చేసి చూద్దాం. 11 స్క్వేర్ అంటే 121, 64, 49, 36. ఆపోజిట్ నెంబర్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 185 వచ్చింది. ఈ రెండు యాడ్ చేస్తే 9 + 6 15, 5 1 85 వచ్చింది. అంటే 100 వచ్చింది కదా. కాబట్టి ఇప్పుడు ఈ లాజిక్ ని క్వశ్చన్ ఫిగర్ కి అప్లై చేసినట్లయితే 4 స్క్వేర్ అంటే 16, 1 స్క్వేర్ అంటే 1, 5 స్క్వేర్ అంటే 25. ఓకే, ఇప్పుడు ఆపోజిట్ ఏంటి, 16 + 25 41. దీనిలోంచి మనం 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ ఇక్కడ ఉన్న నెంబర్ని స్క్వేర్ చేసి మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్వేర్ నెంబర్ x అనుకుందాం, చేస్తే మనకి 36 రావాలి. ఓకే, ఇక్కడ మనకి ఇప్పుడు x ఎంత అవుతుంది, 41 - 36 = x అవుతుంది. ఈ రెండింటిని మనం ట్రాన్స్పోజ్ చేసినట్లయితే అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి, 5 వస్తుంది. అంటే x స్క్వేర్, ఇది యాక్చువల్గా ఏంటి మనకి, ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 5 రావాలి. అంటే అప్పుడు ఇక్కడ ఎంత ఉండాలి, 2 ఉండాలి. 2ని స్క్వేర్ చేస్తే 4, 1ని స్క్వేర్ చేస్తే 1, 4 + 1 5 అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఉండాల్సిన నెంబర్ ఏంటంటే 2 అనమాట. కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి చుట్టూ ఉన్న నెంబర్కి అలాగే మిడిల్లో ఉన్న నెంబర్కి మనకి ఏదైనా రిలేషన్ ఉందేమో అబ్జర్వ్ చేద్దాం. మనం ఆపోజిట్ నెంబర్స్ని యాడ్ చేసి చూద్దాం. ఇక్కడ 101 ఉంది, 15 ఉంది. యాడ్ చేస్తే 116. ఈ రెండు నెంబర్స్ యాడ్ చేస్తే 43 + 35 = 8 78. ఈ రెండింటిని మైనస్ చేసి చూద్దాం. ఓకే, 16లోంచి 8 మైనస్ చేస్తే 8 0, 10లోంచి 7 మైనస్ చేస్తే 38 వచ్చింది. ఓకే, ఇప్పుడు దీనికి అప్లై చేద్దాం. ఈ రెండు యాడ్ చేస్తే 48కి 184ని యాడ్ చేయాలి మనం. 12 232. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేస్తే 34 + 56 0 9 90. మనం సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి 2, 13లో 9 మైనస్ చేస్తే 4 142. ఇచ్చిన ఆప్షన్స్ థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఈ చుట్టూ ఉన్న నెంబర్కి 80కి ఏది రిలేషన్ ఉందో చూద్దాం.
ఒకసారి మనం ఇవన్నీ మల్టిప్లై చేస్తే 15 5 75, కానీ ఇంకా ఎక్కువైపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండు మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఈ రెండు ప్లస్ చేస్తే 8 వస్తుంది. 10 8 80 అనుకుందాం. ఈ రెండు మైనస్ చేస్తే 9 - 4 5. ఈ రెండు యాడ్ చేస్తే 13. 13 5 65 కదా. ఇప్పుడు ఈ రెండు మైనస్ చేస్తే 2 వస్తుంది. ఇవి రెండు యాడ్ చేస్తే 24 వస్తుంది. 24 2 48. ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇలాంటి సమయంలో ఈ పైన ఉన్న ఈ డిజిట్స్ అన్నింటినీ కలిపి ఒక నెంబర్ గాను, కింద ఉన్న డిజిట్స్ అన్నింటినీ కలిపి ఒక నెంబర్గా తీసుకున్నాం. అంటే ఇది 234 గాను 165గా తీసుకుని మైనస్ చేసి చూద్దాం. 234లోంచి 165 మైనస్ చేస్తే 14 - 5 9, 12 - 6 6, 69 వచ్చింది కదా. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేద్దాం. ఇది 468. అలాగే 220 మైనస్ చేస్తే 8 4 2 248 వచ్చింది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేసినట్లయితే 791లోంచి మనం 533ని మైనస్ చేయాలి. 11లోంచి 3 మైనస్ చేస్తే 8, ఇక్కడ 8లోంచి 3 మైనస్ చేస్తే 5, 7లోంచి 5 మైనస్ చేస్తే 2, 258 ఎక్కడుంది? మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం నెంబర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే 5 8 40 ప్లస్ 6 3 18, అంటే 58 వచ్చింది. అలా కాకుండా 5 6 30, 8 3 24 వచ్చే ఛాన్స్ లేదు. 6 8 48, 5 3 15, యాడ్ చేస్తే 63 వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు 2 7 14, 3 9 27, యాడ్ చేస్తే మనకు 41 వస్తుంది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేసినట్లయితే 8 5 40 ప్లస్ 6 7 42, అంటే 82 ఉండాలి మన క్వశ్చన్ మార్క్లో. అది ఫోర్త్ ఆప్షన్లో ఉంది కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఆపోజిట్ నెంబర్స్ని ఒకసారి చూద్దాం. 7 4 28, 5 3 15, 28లోంచి 15 మైనస్ చేస్తే 13 వచ్చింది. ఒకసారి దీన్ని కూడా అబ్జర్వ్ చేద్దాం. 8 4 32, 9 3 27, మైనస్ చేస్తే 5 వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు 9 4 36 మైనస్ 8 3 24 ఈక్వల్ టు 12 వచ్చింది. 12 మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఓకే ఒకసారి చుట్టూ ఉన్న నెంబర్స్ మల్టిప్లై చేస్తే 5 3 15, 15 4 60, 60 2 120 వచ్చింది. ఇక్కడ 12 ఉంది. దీన్ని 10తో డివైడ్ చేసామనుకో 12 వస్తుంది. ఒకసారి దీన్ని కూడా చూద్దాం. 5 6 30, 30 2 60, 60 3 180, 180ని 10తో డివైడ్ చేస్తే 18 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేసినట్లయితే 5 9 45, 45 2 90, 90 2 180, 180ని మళ్ళీ 10తో డివైడ్ చేస్తే 18 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 71 నుంచి 81 వరకు ఉన్న క్వశ్చన్, 80 వరకు ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ఇది కూడా మనకి సిమిలారిటీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. అంటే ఫస్ట్ 2 ఫిగర్స్కి ఏ విధమైన సంబంధం ఉంటుందో అదే సంబంధాన్ని నెక్స్ట్ 2 ఫిగర్స్ కలిగి ఉంటాయి అన్నమాట. దాన్ని అర్థం చేసుకుని క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన ఫిగర్ని ఐడెంటిఫై చేయాలి. ఈ సమయంలో అందులో ఉన్న సింబల్స్ ఏ విధంగా మారుతున్నాయి, లేకపోతే ఏ విధంగా రొటేట్ అవుతున్నాయి, దీన్ని అబ్జర్వ్ చేయడం ద్వారా మనకి నాన్ వెర్బల్ రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఫిగర్ ఇలా ఉంది. నెక్స్ట్ ఫిగర్లో ఇలా 45 degrees రొటేట్ అయ్యింది. ఏంటి, యాంటీ క్లాక్ వైజ్లో అనమాట. ఓకే, ఇలా ఉండాల్సింది ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది ఇలా ఉండాల్సింది ఎలా రావాలి? ఈ విధంగా రావాలి. ఓకే, అంటే ఇది ఈ కార్నర్లోకి రావాలి. అలా లేనిది ఏంటి, ఫస్ట్ ఆప్షన్, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ఇలా మారినప్పుడు మనకి ఈ సింబల్ సేమ్ అలానే ఉంది కాబట్టి ఇది ఎలా వస్తుంది, మనకి ఇట్లా వస్తుంది కదా, ఇలా రావాలి మనకి. అలాంటిది మనకి ఎక్కడుంది, ఫోర్త్ ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్లో లేదు, ఇది రివర్స్లో ఉంది. కాబట్టి మనం ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ వన్గా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, ఒకసారి
మనం రెండింటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ దీనికి ఏమో ఇది మిర్రర్ ఫిగర్, అది వాటర్ ఇమేజ్ తీసుకున్నట్లయితే రివర్స్ లో ఉంటుంది, దానికి మిర్రర్ ఇమేజ్ తీసుకుంటే మళ్ళీ లెఫ్ట్ రైట్ అవుతుంది కదా, ఈ విధంగా ఉంది కదా. అంటే ఫస్ట్ దీనికి వాటర్ ఇమేజ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, దీని మిర్రర్ ఇమేజ్ అయ్యింది అనమాట. ఇప్పుడు దీని వాటర్ ఇమేజ్ అంటే మనకి ఎలా ఉంటుంది, ఇది పైకి వస్తుంది కిందకి వస్తుంది. అంటే ఎలా వస్తుంది మనకి ఒకసారి డ్రా చేసినట్లయితే ఎలా ఉంటుంది, ఇట్లా ఇది షేడెడ్ లీఫ్ ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ దీనికి ఏం చేయాలి, మనం మిర్రర్ ఇమేజ్ తీసుకోవాలి. అంటే ఇది లెఫ్ట్ రైట్ గా మారుతుంది, అంటే ఏ డైరెక్షన్ లో మారుతుంది, ఇలా వచ్చి మనకి ఈ డైరెక్షన్ లో మారుతుంది అనమాట, ఇలా మారుతుంది. అది ఎక్కడుందో మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒకసారి మనం యారోని కానీ ఏదో ఒక సింబల్ పట్టుకుందాం. ఫస్ట్ మనకి ఈ కార్నర్ లో ఉంది ఈ సైడ్ మీద. నెక్స్ట్ అది ఏమైంది, ఇట్లా కిందకు చూస్తుంది, ఇట్లాగా మనకి 90 degrees రొటేట్ అయ్యి కిందకు వచ్చింది. ఓకేనా, ఇప్పుడు అంటే ఎలా వచ్చింది, ఈ కార్నర్ లో ఉండాల్సింది ఇలా క్లాక్ వైజ్ లో వచ్చింది. ఇప్పుడు మనకి ఇది కార్నర్ లో ఉంది కాబట్టి మనకి ఈ సైడ్ మీద ఉంది కాబట్టి మనకి ఈ కార్నర్ లోకి రావాలన్నమాట, అంటే సైడ్స్ గా భావించినట్లయితే. నెక్స్ట్ అది ఏమవుతుంది చూడండి, ఫ్లిప్ అవుతుంది మనకి ఇలాగా ది ప్లేస్ మారింది, అలాగే ఇది కూడా రొటేట్ అయింది, 90 degrees ప్లేస్ మారింది, అలాగే అది 90 degrees రొటేట్ అయింది. ఇప్పుడు దీన్ని కూడా మనం 90 degrees రొటేట్ చేస్తే ఈ సైడ్ మీదకి వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా మనకి 90 degrees రొటేట్ అవ్వాలి, ఎలాగా యాంటీ క్లాక్ వైజ్ లో, అంటే ఈ డైరెక్షన్ లో రావాలి. అంటే మనకి ఇది కాదు ఇది కాదు, ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. ఇప్పుడు రెండో ఫిగర్ని అబ్జర్వ్ చేద్దాం. ఇది ఈ సైడ్ మీద ఉండాల్సింది, ఇలా ఉండేది, ఇలా రొటేట్ అయ్యి నెక్స్ట్ సైడ్ మీదకి 90 degrees వచ్చింది. ఓకే, ఇదేంటి క్లాక్ వైజ్ లో రొటేట్ అవుతుంది, అంటే ఇది ఎక్కడికి రావాలి, ఈ సైడ్ మీదకి రావాలి. నెక్స్ట్ ఇది క్లాక్ వైజ్ అంటే ఇలా ఈ డైరెక్షన్ లో రావాలన్నమాట. అది ఎక్కడుంది మనకి, ఫస్ట్ అండ్ ఫోర్త్ ఫిగర్స్ మనకి చూడడానికి ఒకలాగా ఉన్నా కానీ చూడండి, ఇది ఈ డైరెక్షన్ లో ఉంది, ఇది ఈ డైరెక్షన్ లో ఉంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ రెండింటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఇలా ఉన్నది ఏమైంది, ఇలా రొటేట్ అయింది. ఓకే, యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు ఇది ఎలా ఉన్నది మనకి ఈ సైడ్ మీదకి వచ్చి ఇలా రొటేట్ అయింది అనుకోండి, ఫోర్త్ ఆప్షన్ లో ఫిగర్ వస్తుంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఒక పెంటగాన్ వచ్చింది. నెక్స్ట్ ఫిగర్ లోకి అది ఇలా మనకి క్లాక్ వైజ్ లో 90 degrees రొటేట్ అయింది. ఇప్పుడు ఈ ఫిగర్ 90 degrees రొటేట్ అయినా సేమ్ అలానే ఉంటుంది. ఓకే, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు, ఈ మూడిట్లో ఏదో ఒకటి అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి పెంటగాన్ అవుట్ సైడ్ ఏమొచ్చింది, మనకు ఒక స్క్వేర్ వచ్చింది. అంటే ఇందులో 5 sides ఉన్నాయి, చుట్టూ 4 sides ఉన్న ఫిగర్ వచ్చింది. ఇందులో 4 sides ఉన్నాయి, చుట్టూ మనకి 3 sides ఉన్న ఫిగర్ రావాలి, అంటే ట్రయాంగిల్ రావాలి. అది ఎక్కడుంది మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్ ఒక హాఫ్ సర్కిల్ ఉంది, ఇక్కడ అది ఫుల్ సర్కిల్ గా ఉంది. ఈ హాఫ్ సర్కిల్ ఏమైంది, రొటేట్ అయింది ఇలా 90 degrees, అది షేడ్ చేయబడింది. ఓకే, ఇక్కడ కూడా మనకి ఈ ఫిగర్ ఏమవుతుంది, ఫుల్ గా మారుతుంది, అలాగే పై భాగం రొటేట్ చేయబడుతుంది. అది ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఒకసారి మనం యారో మార్క్ ని చూద్దాం. ఈ యారో మార్క్ ఇట్లా ఉంది కదా, ఇదేమవుతుంది ఇట్లా క్లాక్ వైజ్ లో ఇక్కడికి వస్తే 90, ఇంకొక 45 రొటేట్ అయింది కదా. ఇప్పుడు ఇది ఈ కార్నర్ లోంచి ఈ కార్నర్ లోకి వస్తే అది 90, ఇక్కడికి వస్తే 45, అంటే కింది వైపుకి రావాలి. కింది వైపుకి లేని ఫిగర్ మనకి ఫస్ట్ లో లేదు, సెకండ్ లో లేదు, థర్డ్ లో లేదు, అంటే ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 77, ఇక్కడ మనకి ట్రయాంగిల్ వచ్చింది, తర్వాత దాని అవుట్ సైడ్ ఒక రాంబస్ వచ్చింది, అంటే ఒక సైడ్ పెరిగిన ఫిగర్ అనమాట. ఇక్కడ 3 sides, అవుట్ సైడ్ 4 sides ఉన్న ఫిగర్ వచ్చింది. ఇక్కడ 5 side, అవుట్ సైడ్ ఏమన్నా 6 sides ఉన్న ఫిగర్ రావాలి. ఇది కాదు, నెక్స్ట్ ఇది కాదు, ఈ రెండిట్లో కూడా అవుట్ సైడ్ మనకి 6 sides ఉంది. నెక్స్ట్ మనకి ఈ రెండింటి యొక్క వెర్టెక్స్ లో జాయిన్ అవ్వాలి. ఇక్కడ వెర్టెక్స్ కాదు కదా, ఈ సైడ్ యొక్క మిడిల్ పాయింట్ జాయిన్ అయింది, కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 78, ఇక్కడ మనకి ఇవి 2 ఉన్నాయి. నెక్స్ట్ ఫిగర్ లోకి అవి 3 అవి లోపల వైపుకి మారాయి. ఓకే, ఇన్సైడ్ కి వెళ్ళాయి. ఇక్కడ మనకి 4 ఉన్నాయి. నెక్స్ట్ ఫిగర్ లో 5 రావాలి, లోపలికి వెళ్ళాలి. ఇది కాదు ఇది కాదు, ఇందులో 4 ఉన్నాయి, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ యారోస్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి 2 కూడా మనకి మిర్రర్ ఇమేజ్ లా ఉన్నాయి. ఓకే, ఈ యారో మార్క్ కూడా అన్ని మిర్రర్ ఇమేజ్ లా ఉన్నాయి. ఇప్పుడు దీని మిర్రర్ ఇమేజ్ ఎక్కడ ఉందో మనం అబ్జర్వ్ చేసినట్లయితే అంటే యారోస్ అనేవి ఇన్వర్ట్ అవ్వాయి అన్నమాట. ఓకే,
ఇదేమో కింద వైపుకి మారుతుంది, ఇదేమో పై వైపుకి మారాలి. నెక్స్ట్ ఈ మార్క్ దాన్ని కూడా మనం ఇన్వర్ట్ చేసినట్లయితే ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ సింబల్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఏదో ఒక సింబల్ ని చూద్దాం. ఈ సింబల్ ఎలా మారిందో చూద్దాం. ఇలా నిలువుగా ఉన్న సింబల్ 90 degrees రొటేట్ అయింది కదా. ఇప్పుడు దీన్ని మనం 90 degrees రొటేట్ అయితే ఎలా వస్తుంది, ఈ విధంగా వస్తుంది. అలా లేనిది ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు, దీన్ని కూడా ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇంకో మనకి సింబల్ కూడా అబ్జర్వ్ చేసినట్లయితే తెలిసిపోతుంది. ఇది ఎలా ఉంది, మనకి ఇలాగా 90 degrees రొటేట్ అయింది కదా ఇక్కడికి వచ్చేసరికి. ఇప్పుడు దీన్ని కూడా మనం ఈ డైరెక్షన్ లో 90 degrees రొటేట్ చేస్తే ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. ఇది మనకి ఎక్కడుంది, థర్డ్ ఆప్షన్ లోనే ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 81 నుంచి 90 వరకు ఉన్న క్వశ్చన్స్ పిక్చర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ మనకి ఈ ఫిగర్ నుంచి ఈ ఫిగర్ వచ్చింది, దీని నుంచి ఇది, దీని నుంచి ఇది, దీని తర్వాత ఫిగర్ ఏమవుతుందో మనం ఇచ్చిన ఆప్షన్స్ నుంచి ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్లో మధ్యన ఒక లైన్ వచ్చింది, అది సెపరేట్ చేయబడింది ఆ లైన్ దగ్గర. నెక్స్ట్ ఇక్కడ ఒక వెర్టికల్ లైన్ వచ్చింది, నెక్స్ట్ అక్కడికి సెపరేట్ చేయబడాలి, అంటే 4 పార్ట్స్గా డివైడ్ చేయబడాలి. అది ఎక్కడ ఉంది, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ ఈ సింబల్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సింబల్ మనకి ఏమైంది, ఇన్వర్ట్ అయింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది, మూవ్ అయింది, ఇక్కడికి 3 అయింది. నెక్స్ట్ మళ్ళీ అక్కడ ఇన్వర్ట్ అయింది, తర్వాత నెక్స్ట్ ఫిగర్లో ఇక్కడ మూవ్ అవుతుంది, అంటే ఈ కార్నర్లోకి రావాలన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి చూడండి, ఇక్కడ ఇది ఇన్వర్ట్ అవుతుంది, మళ్ళీ ఇన్వర్ట్ అయ్యి మూవ్ అయింది. నెక్స్ట్ ఇది మూవ్ అవ్వి ఏం చేయాలి, ఇన్వర్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఇన్వర్ట్ అయ్యి మూవ్ అవ్వి ఇన్వర్ట్ అవ్వాలి, అంటే రివర్స్లో రావాలి. అంటే ఇది కరెక్ట్ ఆప్షన్ కాదని ఎలిమినేట్ చేసి చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ప్లస్ సింబల్ చూద్దాం. ప్లస్ సింబల్ ఏమైంది, నెక్స్ట్ ఫిగర్లో ఇక్కడ మూవ్ అయింది, నెక్స్ట్ ఫిగర్లో నెక్స్ట్ ఈ సైడ్కి వచ్చింది, నెక్స్ట్ ఈ సైడ్కి వచ్చింది, నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది ప్లస్ సింబల్. అంటే ఈ సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేసేయచ్చు. అంటే ఫస్ట్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ. ఇప్పుడు మిడిల్ సింబల్ని అబ్జర్వ్ చేసినట్టు ఇక్కడ సర్కిల్ ఉంది, ఇక్కడ స్టార్ ఉంది, రెక్టాంగిల్ ఉంది, రాంబస్ ఉంది, అంటే కొత్త సింబల్ యాడ్ అవుతుంది. ఈ రెండింటిలో సర్కిల్ ఆల్రెడీ వచ్చేసింది కదా, కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతున్నాడు. న్యూ సింబల్ యాడ్ అవ్వాలి కాబట్టి మిడిల్లో. నెక్స్ట్ 83. ఇక్కడ చూడండి 4 సర్కిల్ చుట్టూ 4 సైడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ 2 సైడ్స్ తీసేసి ఇక్కడ ఒకటి యాడ్ చేయడం జరిగింది, ఇక్కడ ఒక లైన్ యాడ్ చేయడం జరిగింది. మళ్ళీ 4 సైడ్ అంటే మధ్యలో ఒక సర్కిల్ కూడా యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 4 సైడ్స్ ఇంకొక లైన్ యాడ్ చేయడం జరిగింది. సర్కిల్ తీసేసరి సరే, మళ్ళీ సర్కిల్ యాడ్ అయింది, ఇంకొక లైన్ ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. తర్వాత ఏమవుతుంది, ఈ సర్కిల్ని తీసేయాలి, మధ్యలో సర్కిల్ ఉండకూడదు, కాబట్టి థర్డ్ ఫోర్త్ ఆప్షన్స్ కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి యాడ్ అవ్వాలి కదా, యాడ్ అయింది మనకి, అంటే మొత్తం 4 లైన్స్ ఉంది, ఈ లైన్స్ కూడా వచ్చి ఇక్కడ ఇలా రావాలి. అట్లాంటి ఫిగర్ మనకి ఎక్కడుంది, సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 84. ఈ సింబల్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక హాఫ్ మూవ్ అయింది, తర్వాత హాఫ్ ప్లస్ హాఫ్ 1 మూవ్ అయింది ఈ ఫిగర్లో, మళ్ళీ హాఫ్ మూవ్ అయింది. నెక్స్ట్ ఏమవ్వాలి, 1 మూవ్ అవ్వాలి, అంటే ఈ కార్నర్లోకి వచ్చేది. ఈ కార్నర్లో లేని ఫిగర్ ఏంటి, థర్డ్ తీసేస్తాం. నెక్స్ట్ ఇంకొక సింబల్ అబ్జర్వ్ చేద్దాం. ఇది హాఫ్ మూవ్ అయింది, ఈ కార్నర్లోకి వచ్చిందంటే హాఫ్ 1, మళ్ళీ హాఫ్, మళ్ళీ 1 అంటే ఇది హాఫ్ ప్లస్ హాఫ్ ఈ కార్నర్లోకి రావాలి. అట్లాంటి లేనిది ఏమైనా ఉంటే తీసేయచ్చు, దీన్ని తీసేసేయచ్చు. అంటే 1 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి సింబల్స్ సేమ్ ఉన్నాయి, 2 సింబల్స్ 2 సింబల్స్, ఒకటి ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 3 సింబల్స్ 3 సింబల్స్, ఒకటి ఇంక్రీజ్ అవ్వాలి, అంటే 4 సింబల్స్ రావాలి. ఇందులో 3 సింబల్స్ ఉన్నాయి కదా, కాబట్టి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అవుట్ సైడ్ ఒక్కొక్కటి యాడ్ అవుతుంది. ఫస్ట్ ఈ డైరెక్షన్లో ఉంటే అది డైరెక్షన్ మారింది, ఇక్కడ ఒకటి యాడ్ అయింది. నెక్స్ట్ ఇవన్నీ డైరెక్షన్ మారుతాయి చూడండి, ఇది డైరెక్షన్ మారింది, ఇది కూడా డైరెక్షన్ మారి ఇక్కడ ఒకటి యాడ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇవన్నీ కూడా డైరెక్షన్ మారుతున్నాయి, నెక్స్ట్ ఇక్కడ కొత్తగా యాడ్ అయింది. ఇప్పుడు ఉన్నవన్నీ కూడా డైరెక్షన్ మారి కొత్తగా ఒకటి యాడ్ అవ్వాలి. అంటే ఇది ఇలా ఉంది కాబట్టి మనం ఒకసారి డ్రా చేయడానికి ప్రయత్నించినట్లయితే ఇదేమో ఇలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఇది ఎలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు కొత్తగా ఒక మనకి ఏదైనా ఒకటి సింబల్ యాడ్ అవ్వాలి. ఓకే, యాడ్ అవ్వలేనిది ఏమైనా ఉంటే ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ మనకి 4 ఉన్నాయి కదా, 5
ఇందులో 5 ఉన్నాయి, 5 అన్నిటిలో కూడా మనకి 5 ఉన్నాయి. ఇప్పుడు డైరెక్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే దీని డైరెక్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే అన్నిటిలో ఓకే, ఇది ఓకే, ఇది కూడా ఓకే. నెక్స్ట్ ఇది కాదు అంటే ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు యాడ్ అయింది మనకి ఎలా యాడ్ అవుతుంది, మనకి కొత్తగాని ఈ డైరెక్షన్లో యాడ్ అయింది, నెక్స్ట్ ఈ డైరెక్షన్లో యాడ్ అయింది, నెక్స్ట్ మనకి ఈ డైరెక్షన్లో యాడ్ అయింది, అంటే ఈ డైరెక్షన్లో యాడ్ అవుతుంది, అంటే ఈ డైరెక్షన్ మనకి యాడ్ అవుతుంది కాబట్టి మనకి ఇది 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 86. ఒకసారి ఈ రెండింటిని ఇదేమో యారో పైకి ఉంది కిందకు వచ్చింది, పైకి ఉంది కిందకు వచ్చింది, నెక్స్ట్ పైకి వెళ్ళాలి అంటే 4th ఆప్షన్ తీసేసేయచ్చు. నెక్స్ట్ రెండు ఒక సైడ్కే ఉన్నాయి, నెక్స్ట్ బోత్ సైడ్కి ఇంటర్చేంజ్ అవ్వాయి. మళ్ళీ ఇది రెండు ఇక్కడ రైట్ సైడ్ ఉంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, మళ్ళీ రెండు ఆపోజిట్ సైడ్కి వచ్చాయి. ఈసారి మళ్ళీ ఎక్కడికి వస్తాయి, రెండు కూడా రైట్ సైడ్కి వస్తాయి. రైట్ సైడ్ లేని ఫిగర్ ఇది తీసేయచ్చు, ఇది తీసేయచ్చు, అంటే రెండు ఒక సైడ్కే ఉండాలి కాబట్టి 3rd ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 87. ఓకే, ఇప్పుడు ఇక్కడ 1 యారో ఉంది, సేమ్ యారో ఉంది, ఒకటి కొత్త సింబల్ యాడ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఏమైంది, ఇది రొటేట్ అయింది, నెక్స్ట్ ఫిగర్లో రొటేట్ అయింది, మొత్తం ఫిగర్ రొటేట్ అయింది. అంటే ఫస్ట్ ఏమో యాడింగ్, తర్వాత రొటేటింగ్, మళ్ళీ ఇక్కడ యాడింగ్, కొత్తది యాడ్ అయింది, ఈసారి ఏమో రొటేట్ అవ్వాలి, అంటే టాప్ వైపుకి రొటేట్ అవ్వాలి. అలాంటి ఫిగర్ ఎక్కడ ఉంది, మనకి 4th ఆప్షన్ ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ షేడెడ్ సర్కిల్ ఒకటి ఉంటే బోత్ సైడ్స్ అన్షేడెడ్ సర్కిల్స్ 2 ఉన్నాయి. ఒక సర్కిల్ తీసేస్తే ఒక లైన్ యాడ్ అయింది, మళ్ళీ ఈ సర్కిల్ తీసేస్తే ఒక లైన్ యాడ్ అయింది, నెక్స్ట్ ఈ సర్కిల్ కూడా తీసేసి ఒక జిగ్జాగ్ లైన్ యాడ్ అయింది, నెక్స్ట్ ఈ సర్కిల్ కూడా తీసేసి ఒక జిగ్జాగ్ లైన్ యాడ్ అవ్వాలి. అలాంటిది ఎక్కడుంది, మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 89. ఇక్కడ చూడండి, ఈ రెండు ఫిగర్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ పార్ట్ పోయింది, అంటే ఈ షేప్ ఒకటి పోయింది అనమాట. నెక్స్ట్ ఇందులో ఎంత పోయింది, మనకి ఇక్కడ వరకు పోయింది, అంటే 1.5 పోయింది అనమాట ఈ ఫిగర్కి వచ్చేసరికి. నెక్స్ట్ పైకి వచ్చేసరికి ఇదంతా పోయింది, అంటే 2 పోయింది అనమాట. తర్వాత 2.5 పోవాలి, ఇదంతా పోతుంది 2.5 అంటే ఇది ఒక్కటే మిగులుతుంది. అది మనకి ఎక్కడుంది, 4th ఆప్షన్లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 91. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫిగర్ మనకి ఇక్కడ ఒక లైన్ జాయిన్ అయింది, నెక్స్ట్ ఇది ఈ స్టార్ ఇక్కడికి వచ్చింది, ఈ సింబల్ ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఏమైంది, ఈ సింబల్ ఇక్కడికి వచ్చి వేరే సింబల్ యాడ్ అయింది, అది ఎలిమినేట్ అయ్యి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లైన్ కూడా చూడండి, ఈ లైన్ కొత్తగా జాయిన్ అయింది, అంటే ఒకసారి ఇక్కడ జాయిన్ అయితే ఒకసారి ఆపోజిట్లో జాయిన్ అవుతుంది, ఈ సింబల్ మాత్రం అటు ఇటు మారుతుంది. ఇక్కడ ఉంది, ఈసారి ఇక్కడికి రావాలి, సింబల్ మారాలి, అంటే ఇది తీసేసేయచ్చు మనం. ఓకే, ఇది ఆల్రెడీ మనకి ఈ సింబల్ అయితే సేమ్ సింబల్ ఉంది కాబట్టి తీసేసేయచ్చు, ఎందుకంటే కొత్త సింబల్ రావాలి, అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి కావాలి. కానీ ఇది మొత్తం షేపే మారిపోయింది కదా, అవుట్ సైడ్ షేప్, కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేస్తే మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇది నేను ఓన్గా తయారు చేసిన కీ కాబట్టి ఇందులో 2-3 మిస్టేక్స్ ఉండవచ్చు అనమాట. మీరు గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫైనల్ కీనే లెక్కలోకి తీసుకోవాలి. జస్ట్ ఇది మీ అవగాహన కోసం మాత్రమే రూపొందించబడింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.